Please do subscribe to Prajabheri News Channel. భవిష్యత్తులో అటువంటి జరగకుండా తీసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే కలెక్టర్ గారు నేడు రేపు, ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన పెద్దలు కలెక్టర్ గారు చెప్పారు, రేపు ఇయర్ను రేపు ఒక ప్రత్యేక అధికారులు, ఎందుకంటే సీజన్ ఎవ్రీ సీజన్లో ఒక ప్రత్యేక అధికారులు వచ్చి పసుపు రైతుల యొక్క సమస్యలపైన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు ఏ విధులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడ కూడా ల్యాప్ లేకుండా తీసుకునేందుకు నిరంతరం అక్కడ మా చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేక అధికారులు కలిపి సమస్యలు లేకుండా తీసుకునే బాధ్యతలు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా రైతులకు మేము హామీ ఇస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, గత 3-4 సంవత్సరాలుగా ఇదే తందు ధరలు పెరిగిన ప్రతిసారి నేను చేయడం ద్వారానే పెరిగింది, నేను ముక్కు రాత్రనే పెరిగింది, నేను కాలేజీ మితికి మితికి ఆడిస్తూనే పెరిగింది అని చెప్పినటువంటి మన స్థానిక పార్లమెంటు సభ్యులు అర్జున్ మరి గత వారం రోజులుగా 15 రోజులుగా జరుగుతున్నటువంటి ధరల తగ్గుదల పైన నిన్ననో మొన్న వచ్చి పిచ్చి పిచ్చి ప్రయాణాలను చేసినట్టు ఎందుకు స్పందించలేదు? ఆ మార్కెట్ పైన, పసుపు మార్కెట్ పైన, ఆయన పసుపు రైతుల పైన ఆయనకున్న చిత్తశుద్ధిని ఈ ద్వారా మీరు తెలుసుకోండి. జిల్లాకు ఎంతో అల్పాలు అయినా కనీసం వచ్చినప్పుడన్నా ఆ పసుపు రైతులకు సంబంధించింది తెలుసుకునేది ఉండే. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతుల సమస్యలు తీర్తాయని చెప్పిన అరవింద్ మరి పసుపు బోర్డు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిండు, పసుపు అంతానేమో నిజామాబాద్ ఉంది. ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ జరుగుతుందో ఒకసారి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఆలోచించాలి. ఖచ్చితంగా పసుపు బోర్డు ఇక్కడనే ఉండి అధికారులు ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పసుపు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ఉపయోగపడుతున్న విషయాన్ని అరవింద్కు ఇది మాత్రం జ్ఞానం లేకపోవడం ఏదైతే ఉందో అది బాధగా అనిపిస్తుంది. రైతాంగ పక్షాన ఆయన ఖచ్చితంగా ఆలోచించాలా. వెంటనే పసుపు బోర్డును తీసుకొచ్చి నిజామాబాద్ ఆఫీస్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులదే. తూర్పు మంత్రంగా ఏర్పాటు చేసేమంటూ మరి వారం రోజులుగా జరుగుతున్నటువంటి అందులో పార్లమెంటు సభ్యులు లేడు, పసుపు బోర్డు చైర్మన్ లేడు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అయితే కనీసం మధ్య కూడా అసలు సమస్య లేని ఈ ధరల తగ్గుదలకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏందని ఆలోచించకపోతే ఆ పార్లమెంటు సభ్యుడు జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు చైర్మన్ వీళ్ళు ఉండడం ద్వారా ప్రయోజనం ఏందో ఒకసారి రైతాంగం ఆలోచించమని చెప్తున్నాం. ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందులకు మేము మరి జరగకుండా చూసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంగా ఈ జిల్లాలో మేము చూసుకునే కార్యక్రమాలు మేము తీసుకుంటాము. ఖచ్చితంగా ఈరోజు కూడా అగ్రికల్చర్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఈ రేటు తగ్గడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తప్ప అందులో మరి ఇప్పుడు అరవింద్ ఎక్కడ ముఖం పెట్టుకుంటాడో చెప్పాల్సిందిగా నేను ఈ పత్రికా ముఖంగా ఆయన అడుగుతున్నాను. ఈ రేటు తగ్గడానికి మీరు కేంద్ర ప్రభుత్వం కారణమా కాదా? ఒకటే మీరు కాకపోతే మరి గతంలో పెరిగినటువంటి ధరలకు మేము బాధ్యతగా ప్రకటించుకున్న మీరు ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. అరవింద్ దీనిపైన ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సానుకూల స్పందించిన ముఖ్యమంత్రి గారు కూడా అటు కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు వచ్చినాయి, ఒక అధికారులు నియమిస్తున్నారు. కాబట్టి దయచేసి పసుపు రైతు సోదరులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమస్యలు ఒక రైతు బిడ్డగా మాకు తెలుసు, ఇక్కడ ఉండే సమస్యలు మీ సమస్యలు మాకు తెలిసిన వ్యక్తులుగానే మేము స్పందిస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా చేతులెత్తి దాని చెప్పేది ఏంటంటే ఎండిన పసుపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయండి. మన మార్కెట్ను మనల్ని రక్షించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎవరో కొంతమంది ఒకరిద్దరు రైతు సోదరులు తెలుసో తెలియక పత్తి పసుపు తీసుకొస్తే దాన్ని వినిపించి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం రైతుల యొక్క పుట్టగొట్టే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఎవరి ద్వారా మనమే సంస్కరించుకొని ఎండిన పసుపు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఈ ధరల విషయంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో మేము కూడా మీతో ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభంగా ముందు రేట్ ఎక్కువ ఉండే, మేము ఇచ్చినటువంటి ఎంఎస్పీ రేట్ ఇస్తామని ఎక్కువ ఉండే.
అనుకోకుండా రేటు డౌన్ కావడం జరిగింది. దట్టు పక్కనేమో సాంగ్లీలో 12,000, 14,000, 15,000 పోతుంది. మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎందుకు రేట్ తగ్గిస్తున్నారు అర్థం అయితే దానిపైన ఇలా మార్కెట్ అగ్రికల్చర్ డైరెక్టర్ గారు ఇక్కడ వస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతాంగం అధైర్యపడవలసిన అవసరం లేదు. మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం వెళ్ళినప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇక రైతాంగం రైతుల విషయంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడిపైన, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాన్ని యథావధిగా కొనసాగించామని సందర్భంగా తెలియజేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినప్పటికీ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన ఎన్నిక ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మానవులకు నిరాశపరిచింది. మేము ఊహించింది కాదు. కారణం ఏంటంటే గత 14 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయంలో, అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి వారి కష్ట నష్టాలను గుర్తించిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిని అందరం చూసినాం. అది ఎందుకో పట్టభద్రులు మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశ వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే చాలా విషయాలపైన మాట్లాడేటప్పుడు ప్రధానంగా 10 సంవత్సరాల కాలం ఉద్యోగస్తులందరికీ కూడా అసలు సాలరీస్ ఎప్పుడు వస్తాయో అని తెలియని దుర్బలమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చూసింది. అంతేకాకుండా ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన సౌకర్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా శ్రమించింది. వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు ఒక్కటికి 10 రోజులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తాం. అంతేకాకుండా దశాబ్ద కాలం పాటు అంతకుముందు 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అప్పుడున్న శ్రీమంతుల కాలంలో కూడా జరిగినటువంటి అణిచివేత గురైన నిరుద్యోగ యువకులు ఒక 10-20 నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోయినటువంటి పరిస్థితి చూసినాం. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన 14 నెలల కాలంలో సుమారు 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను కూడా ఆదుకునే ప్రయత్నం చేసినాం. అంతేకాకుండా యూపీఎస్సీ తరాలో ఈఎస్పీఎస్సీని సంస్కరించి ఫిక్స్డ్ జాబ్ క్యాలెండర్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఎందుకో పట్టభద్రులు వాటిని కూడా విస్మరించారు. దానికి కారణాలు ఏందో మేము సమీక్షించుకోవాల్సిన అవసరం. ఈ 2 అంశాల మీద అంటే కొంత మాకు ఈ నిర్ణయం పైన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా ఉద్యోగులకు, అదేవిధంగా నిరుద్యోగులకు, మరీ ముఖ్యంగా టీచర్లకు సంబంధించిన విషయంలో వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ వాళ్ళు ఆకాశానికి మొదలుపెట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో. కానీ అటువంటి పరిస్థితి నుండి పక్కకు తప్పించి వారి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా మాకు రాలేదు. ఖచ్చితంగా దానిపైన మా జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమీక్షించుకుంటూ వర్తలు ముందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా ముందుకెళ్ళే పరిస్థితిని ముందుకు తీసుకెళ్తుంటాం. కాబట్టి ఎలక్షన్కి సంబంధించి నిర్ణయం ఏదైనప్పటికీ, మొట్టమొదటి నిర్ణయం ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన సమీక్షించుకొని
భవిష్యత్తులో మరింత తీవ్రంగా శ్రమించి ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా పత్రిక ముఖ్యంగా అంటే కొంత బాధాకరం. ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత ఉద్యోగులకు, టీచర్లకు, యువకులకు ఇంత చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినందుకు కొంత ఇబ్బందికరమైన భావించాం. ఇకపోతే గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ జిల్లాలో పసుపుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ పైన ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి గమనించినాం. ఈ సందర్భంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినాం. ఈ సీజన్ అయిపోయేంత వరకు మార్కెట్ కమిటీలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రత్యేకమైన ఒక అధికారిని నియమించమని చెప్పినాం. ఖచ్చితంగా అది ఈరోజు రేపు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు సంబంధించిన కొంత మరి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎందుకు ఒక 2-3 రోజులుగా టెండర్లో పార్టిసిపేట్ అయితే విషయాన్ని కూడా నిన్న జేసీ గారు చర్చించి తర్వాత టెండర్ ప్రక్రియ కూడా శుద్ధి చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారా రైతులందరూ కూడా కొంచెం విజ్ఞతతో ఉండాలి. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్ష పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అన్ని విషయాలపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. మీకు జరిగిన అసౌకర్యాన్ని ఖచ్చితంగా మేము చింతిస్తున్నాం. భవిష్యత్తులో అటువంటి జరగకుండా తీసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే కలెక్టర్ గారు నేడు రేపు, ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన పెద్దలు కలెక్టర్ గారికి చెప్పిను, రేపు ఇయర్ను రేపు ఒక ప్రత్యేక అధికారులు, ఎందుకంటే సీజన్ ఎవ్రీ సీజన్లో ఒక ప్రత్యేక అధికారులు వచ్చి పసుపు రైతుల యొక్క సమస్యలపైన స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినట్టు ఏ విధులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడ కూడా ల్యాప్ లేకుండా తీసుకునేందుకు నిరంతరం అక్కడ మా చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేక అధికారులు కలిపి సమస్యలు లేకుండా తీసుకునే బాధ్యతలు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా రైతులకు మేము హామీ ఇస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే గత 3-4 సంవత్సరాలుగా ఇదే తంతు.